హలో స్టూడెంట్స్, త్రిబుల్ బెంగళూరులో బీటెక్ చేయాలంటే మీకు ఎంత ఖర్చు అవుతుంది? ఇది 4 ఇయర్స్ కోర్సుకి మాత్రమే. సో బీటెక్ కోర్సులో వచ్చేసి మనకి బీటెక్ సిఎస్సి ఉంటుంది, ఈసీ ఉంటుంది అండ్ అలాగే డేటా సైన్స్ అండ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఈ 3 కోర్సులు మాత్రమే అక్కడ అవైలబుల్గా ఉన్నాయి. అందులో జాయిన్ అయినటువంటి స్టూడెంట్స్ 4 ఇయర్స్ కోర్సులో జాయిన్ అయితే మాత్రం మీకు వచ్చేటువంటి ఇక్కడ ఫీజుల వివరాలు చూసినట్లయితే ఫస్ట్ అండ్ సెకండ్ ఇయర్కి సంబంధించి ప్రతి సెమిస్టర్కి 2,30,000 రూపాయలు కట్టాలి. అండ్ థర్డ్ ఇయర్, ఫోర్త్ ఇయర్లో ప్రతి సెమిస్టర్కి కూడా 2,76,000 రూపాయలు. అంటే సంవత్సరానికి మనకి 2 సెమిస్టర్లు ఉంటాయి కాబట్టి ఇక్కడ ఫస్ట్ ఇయర్, సెకండ్ ఇయర్కి సంబంధించి 4 సెమిస్టర్ అవుతాయి. 4 into 2.30 lakhs అంటే 9.2 lakhs అవుతుంది. అండ్ అలాగే 4 into 2.76 ఇక్కడ 76,000 ఉంది కాబట్టి 11,04,000 అవుతుంది. టోటల్గా చూస్తే 20,24,000 అవుతుంది. సో ఇది కాకుండా మీకు హాస్టల్ ఫీజు ఉంటుంది అండ్ ఆ తర్వాత లైబ్రరీ ఫీజు ఉంటుంది, ఆ తర్వాత హెల్త్ ఇన్సూరెన్స్ ఫీజులు ఉంటాయి. ఇవన్నీ కలిపి మీకు ఒక్కొక్క సెమిస్టర్కి 50,000 నుంచి 60,000 రూపాయలు అవుతాయి. అంటే సంవత్సరానికి 2 సెమిస్టర్లు ఉంటే మీకు 1,00,000 నుంచి 1,20,000 రూపాయలు అవుతుంది. అలా 4 సంవత్సరాల మీద 1,20,000 రూపాయలు వేసుకుంటే మీకు దాదాపు అది 5,00,000 రూపాయలు అవుతుంది. 5,00,000 ప్లస్ 20,24,000 అంటే దాదాపు 25,500 లక్షల రూపాయలు అయితే మీకు ఖర్చు అవుతుంది 4 ఇయర్స్ బీటెక్ త్రిబుల్ బెంగళూరులో చదవాలంటే. ఇంకా ఇంటిగ్రేటెడ్ ఎంటెక్ చదివితే మాత్రం ఇంకొక 5 lakhs ఎక్స్ట్రా వేసుకోవాల్సిందే. దాదాపు 30 lakhs ఖర్చు అవుతుంది. ఇది వీడియో నా సెలక్షన్ ఫ్రెండ్స్కి అయితే షేర్ చేయండి. త్రిబుల్ బెంగళూరుకు సంబంధించినటువంటి పూర్తి సమాచారం మన వీడియోలో అయితే ఉంది, డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను, కావాలంటే చూసుకోవచ్చు. థ్యాంక్ యూ.